కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, హెడ్స్ అండ్ టైల్స్. వరల్డ్ లీడర్స్లో కూడా 2 షేడ్స్ ఉంటాయి. ఓవైపు కనిపించే హెడ్లైన్స్ అయితే ఇంకోవైపు కనపడని హిడెన్ లైన్స్. జస్ట్ లైక్ మన కిమ్కి మీడియాలో చాలానే హెడ్లైన్స్ ఉన్నాయి, బట్ వాట్ అబౌట్ ద హిడెన్ సైడ్ ఆఫ్ హిమ్? సో లెట్ ద కాయిన్ స్పిన్ టు ద అదర్ సైడ్ ఆఫ్ కిమ్. వెల్కమ్ టు ఐకానిక్ సిరీస్. కట్ చేస్తే అది 1945, అంటే అప్పటిదాకా జపాన్ కంట్రోల్లో ఉన్న యునైటెడ్ కొరియా వరల్డ్ వార్ 2లో జపాన్ సరెండర్ అయ్యాక ఇండిపెండెంట్ అయింది. అలా ఇండిపెండెంట్ అయిన కొరియాలో కమ్యూనిస్ట్ ఐడియాలజీ తారాస్థాయికి చేరుకుంది. కమ్యూనిస్టులను సపరేట్ చేస్తూ అంకుల్ శామ్ అలియాస్ అమెరికా సౌత్ అండ్ నార్త్ కొరియాకి మధ్యలో ఒక లైన్ గీశాడు. అదే 38th parallel. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ పార్టీషన్ కొరియన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగింది. బట్ అప్పటికి బైపోలర్ సూపర్ పవర్ ఎరా కాబట్టి స్టోరీలోకి సోవియట్ యూనియన్ అలియాస్ స్టాలిన్ ఎంటర్ అయ్యాడు. స్టాలిన్ని అంకుల్ శామ్ ఎలా కన్విన్స్ చేశాడో తెలియదు, కానీ స్టాలిన్ టక్కును అప్రూవ్ చేశాడు. ఉన్న 21 ఊళ్ళలో 20 ఊళ్ళు నువ్వే ఉంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. టు బి కంటిన్యూడ్. గుర్తుపెట్టుకో, ఐకానిక్ సిరీస్.